హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళైతే మనం ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి. అదేంటంటే గుత్తి వంకాయ కర్రీ అండి. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది మనం అయితే ఇప్పుడైతే వీడియోలో చూసేద్దామండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత కలర్ఫుల్గా యమ్మీగా ఉన్నాయి. వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం అయితే చూసేద్దాం. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి, మనకి థిక్నెస్ను కూడా ఇస్తాయి. కాబట్టి ఇవి వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. 1 ఇంచు చెక్క, దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఒక 4, 5 లవంగాలు కూడా వేసుకోవాలి. ఒక 3 ఇలాచీ వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా చక్కగా మంచి గుమాలించి వచ్చేస్తుందండి, ఫ్లేవర్ వాసన అయితే. ఒక కొంచెంగా ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారంటే ఈ మసాలా కర్రీ మీరు కానీ తిన్నారంటే బగార్ రైస్లో కానీ, బిర్యానీలో కానీ, నార్మల్ రైస్లో కానీ, చపాతీలో కానీ మీరు ఇదే చేసుకుంటారండి ఎవ్రీ టైము. అంత బాగుంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీ. ఇందులోనే ఒక 4, 5 జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకున్నామంటే థిక్నెస్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. ఆ మసాలా థిక్నెస్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి. దూరగా అంటే మాడిపోకుండా లైట్గా ఉరకసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకంతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఆ ప్యాన్ హీట్కి అవి హీట్ అయిపోతాయండి. ఇంకా మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని అందులో మనం ఇప్పుడు ఒక 5, 6 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసేసుకొని ముక్కలుగా అందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అంతా కారం కూడా యాడ్ చేసుకోవాలి. అంటే కారం మీ టేస్ట్కి సరిపడా, ఉప్పు కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని పేస్ట్ చేసుకోవాలి ఫైన్గా. ఇంక ఇప్పుడు వంకాయలు చూసారంటే ఒక బౌల్లో మనం వాటర్ వేసేసుకొని అందులో కల్లుప్పు కూడా వేసేసుకోవాలి. వంకాయలు ఎందుకంటే కరుణెక్కుతాయి కాబట్టి మనం ఎప్పుడైనా ఉప్పు నీళ్ళల్లోనే వేసుకోవాలి. ఇలా చూసారంటే వంకాయని మధ్యలో కంటే కొంచెం చివరిగా 4 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు గుత్తి వంకాయకి మనం ఎలా అయితే కట్ చేసి వేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టేసుకోవాలి సగం కంటే పైగా. చూడండి, ఇలా వంకాయ మొత్తాన్ని మనం ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. నేనైతే నల్ల వంకాయలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. చాలా బాగున్నాయి అవి అయితే. ఇంక ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకొని మనం ఇప్పుడు ఆ వంకాయలకి స్టఫింగ్ పెట్టేసుకోవాలి. మనం చూసారంటే అదిగో చూడండి, మనం ఇలా 4 చీలికలుగా కట్ చేసిన వంకాయకి మనం ఈ పేస్ట్ పెట్టేసుకొని స్టఫింగ్ చేసుకోవాలి. ఇది నార్మల్గా పెట్టుకునే గుత్తి వంకాయకానండి. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది మనకి హైలైట్ అండి. ఈ కర్రీలో అసలు ఎంత టేస్టీగా ఉందంటే నాకైతే అంత బాగా నచ్చిందండి. చూడండి, ఇలా మొత్తానికి స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రావడం ఆ ఛాన్సెస్ అయితే అసలు ఉండవండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వంకాయలు అయితే, నిగనిగలాడుతూ చాలా బాగా నచ్చాయి నాకైతే. కుక్కర్లో చేసుకున్నారంటే ఈ వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. మార్నింగ్ టైంలో మనకు హడావుడి ఉందనుకున్నప్పుడు మనం ఆ మసాలా పౌడర్ని నైటే ఫ్రై చేసి పెట్టేసుకున్నామంటే మార్నింగ్ కల్లా మిక్స్ చేసేసుకుంటే సరిపోయిద్ది. ఇంకప్పుడు మనం ఈజీగా కుక్కర్లో ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకోవాలండి. మన తాలింపు దినుసులన్నీ వేసేసుకొని కొంచెంగా లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంక ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే మనం ఇందాక స్టఫింగ్ పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తాన్ని నూనెలో ఒక 5 to 10 మినిట్స్ బాగా మగ్గాలండి. చూడండి, అదిగో కలర్ మారిపోయే వరకు వంకాయల్ని మనం అలా ఆయిల్లో మగ్గనిచ్చాలి. ఇప్పుడు ఇలా ఆయిల్లో మగ్గిపోయాక మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోయాక మనం ఇందాక మిగిలిపోయిన మనకి పేస్ట్ ఉంది కదండి, అదే ఫైన్ గ్రైండ్గా చేసిన పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది కూడా వేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే చేయాలండి ప్రాసెస్ అంతా, లేదంటే అడుగంటిద్ది. మనం మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 4 to 5 మినిట్స్ అలా ఫ్రై చేసేసామంటే చూడండి వంకాయలోంచి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయే వరకు
ఫ్రై చేయాలి. అంటే ఆ పేస్ట్ ఏసాం కదా! ఆ పేస్ట్‌లోంచి కూడా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. చూడండి అంతా వంకాయలకు పట్టేలాగా కొంచెంగా అలా ఫ్రై చేసి, నెక్స్ట్ మనం ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు కొంచెం లూజ్‌గా కావాలా, థిక్‌గా కావాలా అనే దాన్ని బట్టి కన్సిస్టెన్సీ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం థిక్‌గానే ఉండాలండి. అప్పుడే మనకి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటది. ఈ చపాతీలోకి గానీ, అన్నంలోకి కానీ, బగారా రైస్‌లో కానీ చాలా బావుంటది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మనం ఇందాక ఆ మసాలాలో కొంచెంగా ఇదేసాం కదండీ సాల్ట్. ఇప్పుడు కూడా మనం కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కూడా ఈ గ్రేవీకి, ఈ వంకాయలకి మొత్తానికి సరిపడా. చూసారంటే అలా ఒక 2 మినిట్స్ అలా ఆయిల్‌లో వాటర్‌లో బాయిల్ అయ్యాక మళ్ళీ మనం కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ ఏసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి బాగా కలిపేసేయాలి. వంకాయలనేవి మరీ టూ సాఫ్ట్‌గా అవ్వకూడదు. అంటే నార్మల్‌గా మీడియంగా సాఫ్ట్ అవ్వాలి. మనం కుక్కర్‌లో పెడుతున్నాం కాబట్టి. ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసేసుకోవాలి. ఇంకిప్పుడు నాకైతే అంటే మనం ఇందాక మసాలాలో ఏసాం కాబట్టి మళ్ళీ వేసుకోవాలని చెప్పాను కదా! అందులో ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే ఇంకా హై ఫ్లేమ్‌లో పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసేసామంటే చూడండి బాగా ఉడికిపోయిందండి మనకైతే. కరెక్ట్‌గా బాగా సాఫ్ట్‌గా అయిపోయింది. అయినా మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ రానివ్వాలండి. చూడండి ఇప్పుడు ఎంత సాఫ్ట్‌గా అయిపోయాయో. మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కొంచెంగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తాన్ని కలపాలి. చూసారంటే ఆయిల్ పైకొచ్చేసింది. ఆయిల్ పైకొచ్చేసిందంటే మనకు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే అండి. ఇంకిప్పుడు కొంచెంగా కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి టేస్ట్ అంతా కసూరి మేతిలోనే ఉంటది. ఇంకిప్పుడైతే మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత యమ్మీగా, కలర్‌ఫుల్‌గా, టేస్టీగా ఉందంటే ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది మసాలా కర్రీ చాలా బావుంది. థాంక్ యూ ఫ్రెండ్స్.